ఈ ఆల్టికి 4 ఒద్దుల సంధి ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర మస్తు జోరుగా అవుతుంది. వెనకటి సంధి వస్తున్న ఆచారాలెంబడి రోజుకో తీరుగా జాతర చేస్తుర్రు ఆదివాసులు. అట్లా ఇయాలేం కార్యం చేస్తుర్రో ఒక్కసారి అట్లా పోయి అరుచుకునొద్దాం పారే. నాలుగో నాడు నలుమూలలకేంచి వచ్చిళ్ళు నాగోబా జాతర చూసిపోయేతందుకు పబ్లిక్ తెల్లటి ముసుగులేసుకొని కొత్త కోడన్లను గుడికాడికి తీసుకొచ్చి నాగోబాకు పరిచయం చేసిరు మేస్రం వంశపోళ్ళు. అగో చూడోలి కోడన్లందరినీ చుట్టూ కూసోబెట్టి ఎట్లా పరిచయం చేస్తున్నారో గిట్లా పరిచయ కార్యం ఒడిసినాక ఆదివాసీల ఆటలే కాదు పాటలే కాదు అలా స్టెప్పులే కాదు. అన్నలు కొమ్ము బూరలూదుడు అక్కలు స్టెప్పులేసుడు. అగో చూడోలి ముంగట అత్తలు స్టెప్పులేస్తుంటే వెనకున్న కొత్త కోడన్లు తెల్లటి బట్టలతోని ముసుగులేసుకుని ఎట్ట అత్తలు వెనక స్టెప్పులేస్తున్నారో. ఆడోళ్ళు మోగోళ్ళు గిట్ట అందరికి నాగోబా జాతర అయినన్ని రోజులు తెల్ల బట్టలు కట్టుకోడు వాళ్ళకు వెనకటి సందొస్తున్న ఆచారం ఆట. గీ పరిచయ కార్యం ఓడిసినాక బేతాలు పూజలు మండగాజలి పూజలు నడిచినాయి. గీ మండగాజలి పూజలతోని కేస్లాపూర్లున్న నాగోబా గుళ్ళే మేస్రం వంశపోళ్ళ పూజలు ఓడుస్తాయి అన్నట్టుగా. అట్టియాల మాపడికి గంగా జలాన్ని తెచ్చి ఉట్టి కట్టిన మల్లి చెట్టు కింద మేస్రం వంశపోలు నిద్ర చేస్తారు. మళ్ళా తెల్లారి లేచి ఎడ్ల బండ్లు కట్టుకుని షాంపూర్కి వెళ్ళబోతారు. ఇక అట్ట ఆరో నాడు షాంపూర్లున్న బుడుందేవికి పెద్ద పూజలు చేస్తారు మేస్రం వంశపోళ్ళు. గా పూజలతోని బుడుందేవి పూజలు కూడా సాలైతాయి. అట్ట ఏడో నాడు గా బుడుందేవి జాతర ఒడిపిచ్చుడుతోని ఎవరిండ్ల కాలు పోతారు అన్నట్టు. ఇక అట్ట 7 ఒద్దులు అయ్యేటి నాగోబా జాతర ఓడిసినట్టు అవుతుంది. మంచిగున్నది కదా గాళ్ళ ఆచారం. ఏదున్నా ఆదివాసీల ఆచారాలే అలాగుంటాయి పోండ్రి.